వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. మనకి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రిలీజ్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత ఫెబ్న తర్వాత ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేయలేని పరిస్థితికి వచ్చినాయి అనమాట. ఎందుకంటే ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ వల్ల. ఈ కోవిడ్-19 ఉన్నప్పుడు ఫస్ట్గా బడ్జెట్ లాంచ్ చేసిన స్టేట్ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇది ఒక యూనిక్నెస్ అనమాట ఈ ఇయర్ బడ్జెట్కి. ఎనీవే, బడ్జెట్ ఈ ఇయర్ చూస్తే ఏ బడ్జెట్ అయినా కానీ మనకి గ్రోత్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే గ్రోత్ రేట్ ఫిగర్స్ కానీ, రెవెన్యూ డెఫిసిట్ కానీ, ఫిజికల్ డెఫిసిట్ కానీ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో ఇవ్వటం జరగలేదు. జస్ట్ కొన్ని ఫిగర్స్ని ఇవ్వటం జరిగింది. సో ఇది కూడా మనం ఆశించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే కోవిడ్-19 పీరియడ్లో అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, సర్వీస్ నుంచి కానీ సో అనుకున్నంత ఇన్కమ్ జనరేట్ కాకపోవచ్చు. అగ్రికల్చర్ నుంచి జనరేట్ అయ్యి ఉండొచ్చు, కానీ సర్వీసెస్ కానీ, ఇండస్ట్రీ కానీ మోస్ట్ సఫర్ అయిన సెక్టార్స్ అనమాట. సో అందుకని ఎక్కువగా సర్వీస్ నుంచే ఏ గవర్నమెంట్కైనా కానీ ఆదాయం వస్తూ ఉంటుంది. సో అందుకని సర్వీసు ఇండస్ట్రీ బాగా సఫర్ అయినాయి కాబట్టి అగ్రికల్చర్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చినా కానీ అది 15 to 16% ఆఫ్ జీడిపిఏ ఉంటుంది కాబట్టి సో దాని గురించి మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ బాగున్నప్పటికీ కూడా మాన్సూన్ కూడా బాగుండింది. అగ్రికల్చర్ బంపర్ క్రాప్ ఈ ఇయర్ కన్ఫామ్గా వచ్చే అవకాశం కూడా ఉండింది. అయితే ఇండస్ట్రీ సర్వీస్ మాత్రం ఈ కోవిడ్-19 పీరియడ్లో హయ్యెస్ట్గా సఫర్ అయ్యే సెక్టార్స్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎనీవే, అయితే ఒకసారి ఏపీ బడ్జెట్ యొక్క సిరీస్ని కంటిన్యూ చేస్తాం. దాంట్లో ముందుగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. అయితే ఏపీ బడ్జెట్ 2020-21కి సంబంధించి, అంటే 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చ్ 31 వరకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గురించి మనం చూస్తాం. ఏ బడ్జెట్ మీరు తీసుకున్నప్పటికీ కూడా దాంట్లో రెసిప్ట్స్, అంటే స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ ఆదాయం వస్తుంది. ఏ పార్ట్ తీసుకున్న సెకండ్ పార్ట్ ఏంటంటే ఎక్స్పెండిచర్, వ్యయం, ఖర్చు ఎంత పెడుతున్నారు, అంటే ఈ 1 year పీరియడ్లో గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుంది, ఈ 1 year పీరియడ్లో ఏపీ గవర్నమెంట్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనకి ఒకవైపు రెవెన్యూ రెసిప్ట్స్ ఉంటాయి, ఒకవైపు ఎక్స్పెండిచర్, ఆదాయము వ్యయం ఉంటుంది. అయితే ఎంత ఆదాయం వచ్చిందో అంత వ్యయాన్ని, ఎంత వ్యయం ఖర్చు పెడుతున్నారో అంత ఆదాయాన్ని కూడా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. సో అంటే రెండు బ్యాలెన్స్ కావాలి కాబట్టి ఈ ఇయర్ బడ్జెట్ మొత్తం వాల్యూ 2,24,789 crores, అప్రాక్సిమేట్గా 2.25 lakh crores చెప్పుకోవచ్చు. అంటే 2,24,789 కోట్లని ఖర్చు చేయాలనుకుంటున్నారు. ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారో అంత సంపాదించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే 2,24,789 crores ఎక్కడి నుంచి సంపాదించుకుంటున్నారు అనేది ఒకసారి చూస్తే ఆదాయం, రెసిప్ట్స్ అంటే ఆదాయం. ఈ రెసిప్ట్స్ అనేవి మనకి 2 types ఉంటాయి: రెవెన్యూ రెసిప్ట్స్, క్యాపిటల్ రెసిప్ట్స్. రెవెన్యూ ఆదాయము, మూలధన ఆదాయం. రెవెన్యూ ఆదాయం ఈ సంవత్సరం 1,61,958 కోట్లు ఉంది. క్యాపిటల్ రిసిప్ట్స్ 62,831 కోట్లు ఉన్నాయి. రెవెన్యూ రెసిప్ట్స్ అంటే ఏంటంటే సింపుల్గా లేమ్యాన్ టర్మ్స్లో మీకు అర్థం కావాలంటే ఒక 1 year పీరియడ్లో ఏపీ గవర్నమెంట్కి వచ్చేటువంటి రెవెన్యూ ఎంత ఉందో, ఎంత ఆదాయం వస్తుందో చూస్తే అది రెవెన్యూ రిసిప్ట్స్ కిందకి వస్తాయి. అంటే లాంగ్ పీరియడ్లో కనుక ఏపీ గవర్నమెంట్కి, అంటే 1 year పీరియడ్ కన్నా కూడా ఎక్కువ టైం పడుతుంటే ఆదాయం రావడానికి దాటిని క్యాపిటల్ రిసిప్ట్గా చెప్తాం. ఇది ఒక జస్ట్ మీకు అర్థం కావడం కోసం లేమ్యాన్ టర్మ్స్. అంటే ఏపీ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, 1 year పీరియడ్లోనే వచ్చే ఆదాయం మొత్తం కూడా రెవెన్యూ రిసిప్ట్స్. 1 year కన్నా ఎక్కువగా ఆదాయం వస్తుంది అనుకోండి, లాంగ్ పీరియడ్ పడుతుంది అనుకోండి ఆదాయం రావడానికి, ఆ ట్రాన్సాక్షన్స్ జరగడానికి, అది క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకి వస్తాయి. అందుకని దీన్ని రెవెన్యూ ఆదాయం అంటే షార్ట్ పీరియడ్, క్యాపిటల్ మూలధన ఆదాయం అంటే లాంగ్ పీరియడ్లో ఏపీ గవర్నమెంట్ జనరేషన్ చేసుకునే ఇన్కమ్ని మనం రెవెన్యూ మూలధన ఆదాయం అంటారు అన్నమాట. రెవెన్యూ ఆదాయము, మూలధన ఆదాయం, రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్. ఇక్కడ మనం గమనిస్తే రెవెన్యూ రిసిప్ట్స్ ఎక్కువ క్యాపిటల్ రిసిప్ట్స్ కన్నా. అంటే ఒక 1 year పీరియడ్లో ఏపీ గవర్నమెంట్ సంపాదించుకునే ఆదాయమే చాలా ఎక్కువ క్యాపిటల్ రిసిప్ట్స్ కన్నా కూడా. అంటే మూలధన ఆదాయం కన్నా కూడా రెవెన్యూ ఆదాయమే చాలా ఎక్కువ. 1,61,958 కోట్లు ఉంది. మొత్తం బడ్జెట్ 2,24,789 కోట్లలో. సో కానీ లాంగ్ పీరియడ్లో ఏపీ గవర్నమెంట్ సంపాదించుకునేది జస్ట్ లేమ్యాన్ టర్మ్స్. వీటి గురించి మనం క్రిటికల్ అప్రైజల్లో ఇంకా డీటెయిల్గా చెప్తాను దీని గురించి. క్యాపిటల్ రిసిప్ట్స్ మనకి 62,831 కోట్లు, అంటే లాంగ్ టర్మ్ ట్రాన్సాక్షన్లో ఏపీ గవర్నమెంట్ సంపాదించుకునేది 62,831 కోట్లు. అయితే ఈ రెవెన్యూ రిసిప్ట్స్లో మేజర్గా ఏముంటాయండి అని ఒకసారి చూస్తే మనం రెవెన్యూ రిసిప్ట్స్లో అంటే గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి 2,24,789 కోట్ల ఆదాయం వస్తుంది ఈ సంవత్సర కాలంలో ఎస్టిమేషన్స్. ఈ 2,24,789 కోట్లు వస్తే అది అంత ఖర్చు పెడతారు. ఈ 2,24,789 కోట్లు
లో మనకి రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఉన్నాయి. రెవెన్యూ ఆదాయము, మూలధన ఆదాయం. రెవెన్యూ ఆదాయం అంటే షార్ట్ పీరియడ్లో వచ్చేది, మూలధన ఆదాయం అంటే లాంగ్ పీరియడ్లో వచ్చేది. రెవెన్యూ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? స్టేట్ గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వస్తుంది? షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి పన్నుల్లో వాటానిస్తాయి అన్నమాట. అంటే సింపుల్గా మీరు చూడండి, ఒక మూవీ టికెట్ని పర్చేజ్ చేశారు అనుకోండి, అప్పుడు సెంట్రల్ ట్యాక్స్ మనకి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అని 2 కాలమ్స్ వస్తాయి మనకి. అంటే ఇవి సిజిఎస్టీ అన్నది సెంటర్కి వెళ్తుంది, ఎస్జిఎస్టీ అన్నది స్టేట్కి వస్తుంది. అలా కలెక్ట్ చేసేది ఒకవేళ కొన్నిట్లో ఏంటంటే కలెక్ట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది ఫస్ట్ టైం చేసి, స్టేట్కి ఎంత వాటా ఇవ్వాలో అలా వాటా ఇచ్చేస్తుంది అనమాట కలెక్ట్ చేసిన పన్నుల్లో. అంటే అనేక రకాల వాటి మీద పన్నులు ఇస్తారు కదా. సో డైరెక్ట్ కానీ డైరెక్ట్ ట్యాక్స్ అన్నిటిలో కూడా, సో ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నిటిలో కూడా, సో అలాంటి కలెక్ట్ చేసిన పన్నుల్లో కొంత స్టేట్కి తిరిగి ఇచ్చేస్తారనమాట. సో అలా షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసిన ట్యాక్సెస్లో స్టేట్ గవర్నమెంట్ వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అలా వాటా ఇచ్చిన 32,237 కోట్లు. సో ఈ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అంటే కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటా ఇస్తుంది ఏదైతే ఉందో, పన్నులు వసూలు చేయటం అనేది కానీ ఇదంతా కూడా పన్నుల మీద గవర్నమెంట్కి వచ్చే ఆదాయం అనేది షార్ట్ పీరియడ్లో వస్తుంది. ఒక 1 year పీరియడ్లోనే ఇదంతా అయిపోతుంది. అందుకని దీన్ని రెవెన్యూ రెసిప్ట్స్ కిందకి రాస్తాం అనమాట. సో షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ అనేది 32,237 కోట్లు అనేది ఇప్పుడు రెవెన్యూ రిసిప్ట్స్ కిందకి వస్తుంది. 1 year పీరియడ్లోనే ఇది ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి కాబట్టి. షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, సో అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ట్యాక్సెస్ డ్యూటీస్కి సంబంధించిన షేరు వాటా ఎంతంటే 70,679 కోట్లు, 70,679 crores. అంటే స్టేటు ట్యాక్స్ ఫామ్లో వసూలు చేసింది మొత్తం కూడా స్టేట్కి వచ్చిన ట్యాక్స్లు 70,679 కోట్లు. సెంటర్కి వెళ్ళిన తర్వాత సెంటరు మళ్ళీ స్టేట్స్తో పంచుకున్న ట్యాక్స్ షేర్ ఎంత అంటే ఏపీ గవర్నమెంట్తో 32,237 కోట్లు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సెంటరు కలెక్ట్ చేసి స్టేట్కి పంచే ట్యాక్స్ కన్నా కూడా, ఏపీ గవర్నమెంట్కి పంచే ట్యాక్స్ కన్నా కూడా ఏపీ గవర్నమెంట్కి తన సొంతగా వచ్చే ట్యాక్స్లు ఎక్కువ, అది 70,679 కోట్లు. ఇదైతే సెంటరు స్టేట్కి ఇచ్చే వాటా ఎంతంటే ట్యాక్స్ షేరు 32,237 కోట్లు. తర్వాత ఇంకొక రెవెన్యూ రిసిప్ట్స్లోనే అంటే 1 year పీరియడ్లో ఏపీ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం మనం చూస్తే నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్నేతరాలు అని, ఇవన్నీ కూడా పన్నుల ద్వారా వచ్చినాయి. ఇది స్టేట్ గవర్నమెంట్ సొంతగా వేసిన పన్ను 70,679 కోట్లు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పంచింది 32,237 కోట్లు. దాంతోపాటు నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే సింపుల్గా చెప్పాలంటే ట్యాక్స్ కాకోకుండా స్టేట్ గవర్నమెంట్ అదర్ ఫామ్లో సంపాదించుకునే మనీ. ఆ మేజర్గా నాన్ ట్యాక్స్ రెవెన్యూ మొత్తం 59,024 కోట్లు అయితే, ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మేజర్గా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ సెంటర్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ రూపంలో వచ్చినాయి 53,175 కోట్లు. గ్రాంట్ రూపంలో రావటం అంటే ఏంటంటే గ్రాంట్స్ లోన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది స్టేట్స్కి. లోన్గా ఇస్తే స్టేట్ గవర్నమెంట్ తిరిగి పే చేయాలి. ఒకవేళ గ్రాంట్స్గా ఇచ్చుంటే మాత్రం దాన్ని తిరిగి పే చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. లోన్గా ఇస్తే మాత్రం ఇంట్రెస్ట్ రేట్తో సహా తిరిగి పే చేయాలి. అయితే మనకి ఏపీ గవర్నమెంట్ 1 సంవత్సర కాలంలో సంపాదిస్తున్న ఆదాయం రెవెన్యూ రిసిప్ట్స్. ఆ రెవెన్యూ రిసిప్ట్స్లో మనకి మేజర్గా ట్యాక్స్ ఉన్నాయి, నాన్ ట్యాక్స్ ఉంది. ట్యాక్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్, సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసి స్టేట్కి పంచే ట్యాక్స్. అవి రెండూ కాకుండా ట్యాక్స్ కాకుండా అదర్ ఫామ్లో స్టేట్ గవర్నమెంట్కి వస్తున్న ఆదాయం 59,024 కోట్లు. ఈ 59,024 కోట్లలో కూడా ఎక్కువ దేని నుంచి వస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క గ్రాంట్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహాయం ద్వారా వచ్చింది 53,175 కోట్లు ఉంది స్టేట్ గవర్నమెంట్కి. సో ఇది రెవెన్యూ రెసిప్ట్స్ గురించి. అలానే స్టేట్ గవర్నమెంట్కి వచ్చినటువంటి 2,24,789 కోట్లు ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ ఇయర్లో ఎస్టిమేషన్, అంటే బడ్జెట్ ఎస్టిమేషన్. ఇది ఎంత సంపాదించుకోగలుగుతుంది, ఈ వచ్చే సంవత్సరంలో ఎంత సంపాదించుకోగలుగుతుందో అంత ఖర్చు పెట్టగలుగుతుంది. ఆ సంపాదించుకునేది షార్ట్ పీరియడ్, లాంగ్ పీరియడ్. షార్ట్ పీరియడ్ గురించి ఇప్పుడు మనం చూసాం. లాంగ్ పీరియడ్, సో దీనికి ఇంకా డెఫినేషన్స్ ఉంటాయి. రెవెన్యూ క్యాపిటల్ అంటే షార్ట్ లాంగ్ అనే కాదు, కానీ మీకు సింపుల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. తర్వాత మళ్ళీ నేను దాని గురించి మాట్లాడతాను. క్రిటికల్ అప్రైజర్లో క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే స్టేట్ గవర్నమెంట్కి లాంగ్ పీరియడ్లో వచ్చే ఆదాయం చూస్తే మీరు 62,831 కోట్లు. అంటే 1 year పీరియడ్లో ట్యాక్స్ రెవెన్యూస్ కలుస్తాయి కాబట్టి సెంట్రల్ ట్యాక్స్ కానీ స్టేట్ ట్యాక్స్ కానీ, సెంట్రల్ ట్యాక్స్ షేర్ కానీ స్టేట్ ట్యాక్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ కానీ రెవెన్యూ రిసిప్ట్స్ కిందకు వస్తాయి కాబట్టి ఎక్కువ ఉంటుంది. అంటే 1 year పీరియడ్లో స్టేట్ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం 1,61,958 కోట్లు. సో పాస్ట్ కానీ ఎవరికైనా డెట్ ఇచ్చినా కానీ అవన్నీ రికవరీ కానీ అవన్నీ కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వస్తాయి.
సో లాంగ్ పీరియడ్లో స్టేట్ గవర్నమెంట్కి వస్తున్నటువంటి ఆదాయం 62,831 కోట్లు, లేదా మూలధనం యొక్క ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చినటువంటి ఆదాయాన్ని మూలధన ఆదాయంగా చెప్తాం అనమాట. అది 62,831 కోట్లు. ఈ క్యాపిటల్ రిసిప్ట్స్లో మేజర్గా పబ్లిక్ డెట్ నుంచి 60,257 కోట్లు వస్తుంది. మొత్తం క్యాపిటల్ రిసిప్ట్స్ 62,831 కోట్లు అయితే పబ్లిక్ డెట్ మొత్తం మీద 60,257 కోట్లు వస్తుంది. పబ్లిక్ డెట్లో ఏముంటాయని మనం ఒకసారి చూస్తే, ఇంటర్నల్ డెట్ అంటే స్టేటు తన రాష్ట్రంలోనే అప్పుగా తీసుకున్నాయి. సో స్టేట్ యొక్క అంతర్గత అప్పు, తర్వాత సో అప్పుగా తీసుకుంటుంది కూడా మనకి క్యాపిటల్ రిసిప్ట్స్లోకి వస్తుంది. సో అప్పుగా తీసుకుంటుంది అంటే రిసిప్ట్స్, ఖర్చు పెడుతుంది అంటే ఎక్కడికైనా కానీ స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది అంటే ఆదాయం, పోతుంది అంటే వ్యయం. ఆ వచ్చేది షార్ట్ పీరియడ్లో వస్తే రెవెన్యూ, సో షార్ట్ పీరియడ్లో వస్తే రెవెన్యూ రెసిప్ట్స్, లాంగ్ పీరియడ్లో వస్తే క్యాపిటల్ రిసిప్ట్స్. షార్ట్ పీరియడ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా ఏపీ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంటే రెవెన్యూ ఎక్స్పెండిచరు, లాంగ్ పీరియడ్లో ఖర్చు పెడతా ఉంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇప్పుడు మనకి షార్ట్ పీరియడ్లో మనీ వచ్చింది ఎంత, లాంగ్ పీరియడ్లో మనీ వచ్చింది ఎంత. సో ఈ లాంగ్ పీరియడ్లో వచ్చిన మనీ కూడా పబ్లిక్ డెట్ నుంచి, పబ్లిక్ డెట్ అంటే ఇంటర్నల్ డెట్ అంతర్గత అప్పు స్టేట్కి, తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఫ్రమ్ సెంటర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకున్న లోన్ కూడా మనకి పబ్లిక్ డెట్ కిందకు వస్తుంది అనమాట. ఇది ఎక్కువ కాలం తర్వాత అంటే ఒక 4-5 సంవత్సరాల తర్వాత తిరిగి పే చేస్తారు కాబట్టి ఇది క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వస్తుంది అనమాట. సో పబ్లిక్ డెట్ అనేది. తర్వాత స్టేట్ ప్రావిడెంట్ ఫండ్లో ఎవరైతే చిన్న మొత్తాల పొదుపులు కానీ, ప్రావిడెంట్ ఫండ్లో కానీ స్మాల్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో దాచుకున్న మనీని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వీటికి ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తే ఎవరైతే స్మాల్ సేవింగ్స్లో దాచుకున్నారో వాళ్ళకి ఈ మనీ ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ కూడా అంటే చిన్న మొత్తాల పొదుపులు కానీ, ప్రావిడెంట్ ఫండ్లు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకున్న లోన్ కానీ, ఇంకా స్టేట్ ఇతరత్ర అంతర్గత అప్పు తీసుకున్న అయితే ఉందో ఇంటర్నల్ డెట్, ఇవన్నీ కూడా పబ్లిక్ డెట్ కిందకు వస్తాయి అన్నమాట. ఈ పబ్లిక్ డెట్ లాంగ్ టర్మ్ ట్రాన్సాక్షన్ జరిగి ఉంటుంది కాబట్టి, అంటే స్టేట్ గవర్నమెంట్కి లాంగ్ టర్మ్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఇష్యూస్ కాబట్టి దీన్ని క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే వస్తున్నాయి కానీ అవి లాంగ్ టర్మ్కి సంబంధించినవి, అందుకని క్యాపిటల్ రిసిప్ట్స్లో రాసాం. సో ఈ పబ్లిక్ డెట్. తర్వాత క్యాపిటల్ రిసిప్ట్స్లో ఇంకా మేజర్గా లోన్ రికవరీ. సో ఇంతకుముందు లోన్స్ ఇచ్చి ఉంటుంది ఏపీ గవర్నమెంట్ ఎవరికో, వాటిని రికవరీ చేసుకుంది ఒక 4-5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడో, అదంతా అలా వచ్చినాయి. లోన్ రికవరీ ద్వారా వచ్చినాయి 599 కోట్లు. ఇది 1 ఇయర్ పీరియడ్లో జరగదు కాబట్టి, లాంగ్ పీరియడ్ కాబట్టి లోన్ రికవరీ అనేది క్యాపిటల్ రిసిప్ట్స్ కిందకు వచ్చినాయి. లోన్ రికవరీ తీసుకుందంటే స్టేట్ గవర్నమెంట్కి మనీ వస్తున్నాయి అంటే రెవెన్యూ, అది లాంగ్ టర్మ్లో వస్తున్నాయి కాబట్టి క్యాపిటల్ రిసిప్ట్స్. సో అంటే మూలధన ఆదాయం అనమాట. సో లాంగ్ టర్మ్లో వస్తే క్యాపిటల్ రిసిప్ట్స్ మూలధన ఆదాయం. సో అందుకని ఇవి కూడా లోన్ రికవరీ కూడా లాంగ్ టర్మ్ కాబట్టి. తర్వాత పబ్లిక్ అకౌంట్ 1973 కోట్లు, మొత్తం కలిపితే క్యాపిటల్ రిసిప్ట్స్ 62,830 కోట్లు, 31 కోట్లు. సింపుల్గా చెప్పాలంటే రెసిప్ట్స్ ఆదాయం అనేది షార్ట్ పీరియడ్లో వచ్చే షార్ట్ పీరియడ్లో ఆదాయం వస్తుంది ఏపీ గవర్నమెంట్కి, వచ్చేది 2,24,789 కోట్లు. సో ఈ 2,24,789 క్రోర్స్ ఏదైతే ఉన్నాయో అవి రెవెన్యూ రిసిప్ట్స్గా, అంటే షార్ట్ పీరియడ్లో వచ్చే ఏపీ గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ, లాంగ్ పీరియడ్లో ఏపీ గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ. సో వాటిని మనం క్లాసిఫై చేసాం. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్, ఎంతైతే ఇన్కమ్ వస్తుందో అంత ఖర్చు పెడుతుంది. ఎక్స్పెండిచర్ కూడా 2,24,789 క్రోర్స్. వీటిలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే 1 ఇయర్ పీరియడ్లో, షార్ట్ పీరియడ్లో ఏపీ గవర్నమెంట్ పెట్టే ఖర్చు. షార్ట్ అంటే 1 ఇయర్ పీరియడ్ అనమాట. సో ఏపీ గవర్నమెంట్ 1 ఇయర్ పీరియడ్లో పెట్టే ఖర్చు 1,80,392 కోట్లు, 1,80,392 క్రోర్స్. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం. ఇది రెవెన్యూ వ్యయము, ఇది మూలధన వ్యయం. సో వ్యయం అనేది రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయంగా పెట్టాం. ఇక్కడ కూడా ఆదాయం రెవెన్యూ ఆదాయం, మూలధన ఆదాయం. షార్ట్ పీరియడ్లో వచ్చే ఆదాయము, లాంగ్ పీరియడ్లో వచ్చే ఆదాయం. షార్ట్ పీరియడ్లో పెట్టే ఖర్చు, లాంగ్ పీరియడ్లో పెట్టే ఖర్చు. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్నా కూడా. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే వీటిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మోస్ట్ పవర్ఫుల్. అంటే ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి పెట్టే ఖర్చుని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం అంటారు. సపోజ్ గవర్నమెంట్ స్కూల్స్ని కట్టేయటం కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ని కట్టేయటం కానీ, సో ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. ఏదైనా ఒక అసెట్ క్రియేట్ చేయటం, రోడ్స్ని కన్స్ట్రక్షన్ చేయటం కానీ, రైల్వేస్ని కన్స్ట్రక్షన్ చేయటం కానీ, ఎయిర్పోర్ట్స్ని కన్స్ట్రక్షన్ చేయటం కానీ, ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం అనమాట. అంటే మౌలిక వస్తువుల కల్పన. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెండిచర్ చేయటం వల్ల మనకి ఒక అసెట్ కనుక క్రియేట్ అయితే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అసెట్ కనుక క్రియేట్ కాకోకుండా డే టు డే లైఫ్ ఎక్స్పెండిచర్ జరిగితే, అంటే స్టేట్ గవర్నమెంట్ రన్ అవడానికి శాలరీస్ ఇవ్వటం కానీ, సో స్టేట్ గవర్నమెంట్ రన్ అవడానికి ఖర్చు కానీ, పోలీసింగ్ కానీ, సో వీటన్నిటికి సంబంధించిన ఎక్స్పెండిచర్ పెట్టే ఖర్చు మొత్తం రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు
ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది, మౌలిక వస్తువులు క్రియేట్ అవుతాయి. ఇక్కడ మౌలిక వస్తువులు క్రియేట్ కావు, ఇవి సర్వీస్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ అనమాట. సో ఇది డే టు డే స్టేట్ గవర్నమెంట్ రన్ అవ్వడానికి చేసే వ్యయం, ఖర్చు. స్టేట్ గవర్నమెంట్ రన్ అవ్వడానికి కాకుండా స్టేట్ గవర్నమెంట్లో ఆ స్టేట్లో ఒక ఆస్తిని క్రియేట్ చేయడానికి పెట్టే ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే మేజర్గా అన్ని బడ్జెట్లో కూడా, ఇండియన్ బడ్జెట్ కానీ అదర్ స్టేట్ బడ్జెట్లో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువగాను రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగాను ఉంటుంది. అంటే అసెట్ క్రియేట్ కావడానికి ఖర్చు చేసే మనీ తక్కువగాను, అసెట్ క్రియేట్ కాకుండా నార్మల్ మనీకి ఎక్కువగాను ఉంటుంది. కానీ ఇది మారాల్సిన అవసరం ఉంది, ఇది ఇంకా పెరగాలి, ఇది తగ్గాలి. అంటే డే టు డే లైఫ్ ఎక్స్పెండిచర్ తగ్గించుకొని అసెట్ క్రియేట్ కావడానికి ఇన్వెస్ట్ చేసే మనీ ఎక్కువగా ఉండాలి. కానీ మనకి ఎక్కువగా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది రివర్స్ అయితే మంచిది. సో ఇది కొంచెం పెరిగి ఇది తగ్గుతుంటే అప్పుడు వెల్ఫేర్ ఎక్కువగా ఉంటున్నట్టు, అసెట్ క్రియేట్ అవుతున్నట్టు. అసెట్ క్రియేట్ అయితే అది 10-15 సంవత్సరాల వరకు ఉపయోగపడుతుంది కాబట్టి. సో అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్లో అంటే షార్ట్ పీరియడ్లో 1 year పీరియడ్లో గవర్నమెంట్ వేటి మీద ఖర్చు పెడుతుంది? 1,80,392 కోట్లు ఖర్చు పెడుతుందంట ఈ షార్ట్ పీరియడ్లో. అంటే అసెట్ క్రియేట్ కానీ వాటి మీద గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 1,80,392 కోట్లు వీటి మీద ఖర్చు పెడుతుంది. డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్, సో అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యకలాపాలకు సంబంధించి, అంటే సపోజ్ ఇప్పుడు పెన్షన్స్ ఇవ్వటం కానీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇవ్వటం కానీ, రైతు భరోసా ఇవ్వటం కానీ, ఈ తర్వాత అనేక రకాలైన స్కీమ్స్ ఖర్చు పెట్టడం కానీ, ఇవన్నీ ఏమవుతాయి అంటే డెవలప్మెంటల్ ఎక్స్పెండిచర్, సంక్షేమం అభివృద్ధికి పెట్టే ఖర్చు 1,32,316 కోట్లు, అదే హైయెస్ట్ అనమాట. తర్వాత డెట్ సర్వీసెస్ కోసం 20,883 కోట్లు ఖర్చు పెడుతుంది. అంటే తను తీసుకున్న అప్పులకి ఎంతో కొంత తిరిగి పే చేయాలన్నమాట. కానీ ఇక్కడ డెట్ సర్వీసెస్ అంటే స్పెషల్గా చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిహాఫ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి బిహాఫ్ ఆఫ్ ఏం చేస్తుందంటే వాటికి సంబంధించినటువంటి డెట్ సర్టిఫికెట్ కానీ లేదా ఇంతకుముందు లోన్స్ని కానీ మేనేజ్ చేస్తూ ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఓన్గా తన స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కానీ కొంత పార్ట్ ఆఫ్ డెట్ని మెయింటైన్ చేస్తూ వీటికి లిక్విడిటీ ప్రాబ్లం లేకుండా చూస్తుంది అనమాట. దానికోసం న్యూ లోన్స్ని ఇవ్వటం కానీ, డెట్ సర్టిఫికెట్ని ఇవ్వటం కానీ, పేమెంట్స్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ని కట్టడం కానీ చేస్తూ ఉంటుంది. అలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డెట్ సర్వీసెస్ కింద 20,883 కోట్లని ఖర్చు చేయడం జరిగిందనమాట. సో అవి డెట్ సర్వీసెస్ అంటే బిహాఫ్ ఆఫ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెట్ సర్టిఫికెట్స్ ఇచ్చింది కానీ, పేమెంట్స్, లోన్స్, ఇంట్రెస్ట్ని పే చేసింది కానీ 20,883 కోట్లు ఉంది. దానికి అవి చెల్లింపులు చేసేసింది అనమాట. సో వెళ్తుంది కాబట్టి అవి ఎక్స్పెండిచర్, అది షార్ట్ పీరియడ్లో వెళ్తుంది కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఆ వెళ్ళేది కూడా అసెట్స్ని క్రియేట్ చేయలేకపోతుంది కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఆదాయం, రెవెన్యూ వ్యయం అనమాట. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అంటే పరిపాలనా విభాగం సక్రమంగా జరగటం కోసం, సో అంటే మినిస్ట్రీస్ అన్ని పనిచేయటానికి, సో ఇలా పరిపాలన సౌలభ్యం కోసం పరిపాలన జరగటానికి స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది 7,381 కోట్లు. తర్వాత ట్యాక్స్ కలెక్షన్ చేయడానికి అంటే ట్యాక్స్ని కలెక్షన్ చేయడానికి ఎంతో కొంత వీళ్ళకి మనీ ఖర్చు అవుతుంది. ఆఫీషియల్ వాళ్ళని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళడానికి కానీ ఆ ఫార్మేట్ మొత్తానికి దాదాపుగా ట్యాక్స్ కలెక్షన్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్కి 1,127 కోట్లు ఖర్చు అయింది. అదర్ రెవెన్యూ ఎక్స్పెండిచరు సో 18,683 కోట్లు అదర్ ఎక్స్పెండిచర్ అయింది. అయితే ఇక్కడ ట్యాక్స్ కలెక్షన్ చేస్తుంటే మాత్రం అది రెవెన్యూ రెసిప్ట్స్ కిందకు వస్తుంది. ఎందుకంటే ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం అంటే మనీ వస్తుంది. ఎప్పుడైనా మనీ వస్తుందంటే రెసిప్ట్స్ అవి అంటే ఆదాయం, మనీ పోతుందంటే వ్యయం. ఆ మనీ వచ్చేది మనకి షార్ట్ పీరియడ్లో వస్తే రెవెన్యూ రెసిప్ట్స్, రెవెన్యూ ఆదాయం, లాంగ్ పీరియడ్లో వస్తే క్యాపిటల్ రెసిప్ట్స్, మూలధన ఆదాయం. ఖర్చు పెట్టేది వ్యయం, పోతుంది అనుకోండి వ్యయం, ఆ పోయేది ఖర్చు పెట్టేది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఒక 1 year పీరియడ్లో షార్ట్ పీరియడ్లో ఖర్చు పెడితే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. లేదా అసెట్ క్రియేట్ కాకోకుండా డే టు డే లైఫ్ ఎక్స్పెండిచర్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఒకవేళ అసెట్ క్రియేట్ చేసేలాగా చేస్తే స్టేట్ గవర్నమెంట్ అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇలా మూలధన వ్యయం. సో ఇది రెవెన్యూ వ్యయం. రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉంది, మూలధన వ్యయం తక్కువ ఉంది. యాక్చువల్గా మూలధన వ్యయం ఎక్కువ ఉంటే డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా క్రియేట్ అవుతున్నట్టు, అసెట్ క్రియేట్ అవుతున్నట్టు అనమాట. సో ఎనీవే రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి చూసాం. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత క్రియేట్ అవుతుంటే అసెట్స్ అంత క్రియేట్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత క్రియేట్ అవుతుంది, మౌలిక వస్తువుల ఏర్పాటు అంత జరుగుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది అంటే ఆ స్టేట్ వెల్ఫేర్లో ఉన్నట్టు అనమాట. సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో పబ్లిక్ డెట్ రీపేమెంట్స్, ఏదైతే ఇంతకుముందు పబ్లిక్ డెట్ తీసుకునేది కూడా ఎందుకంటే సో రెవెన్యూ రెసిప్ట్స్కి ఉపయోగించడానికి కాదు. యాక్చువల్గా పబ్లిక్ డెట్ అంటే చిన్న మొత్తాల పొదుపుల నుంచి కానీ స్టేట్ అంతర్గతంగా అన్ని సంస్థల నుంచి అప్పులు తీసుకునేది ఎందుకంటే అప్పులు తీసుకొని వీళ్ళు
ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి, ఒక స్కూల్స్ని కట్టించాలి, ఒక హాస్పిటల్స్ని కట్టించాలి, ఒక రోడ్స్ని కన్స్ట్రక్షన్ చేయాలి. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ క్రియేట్ చేసే వాటి కోసం యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. కానీ అవి తీసుకొని రెవెన్యూ ఎక్స్పెండిచర్ కనుక ఉపయోగిస్తే అవి నిరర్థకంగా మారుతాయి. అసలు తీసుకోవడానికి పబ్లిక్ డెట్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే వాటిని డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉపయోగించడానికి, కానీ దురదృష్టవశాస్తు వాటిని డే టు డే లైఫ్ ఎక్స్పెండిచర్కి ఉపయోగిస్తున్నారు అనమాట. అసెట్ క్రియేట్ కానీ ఎక్స్పెండిచర్ కోసం ఉపయోగిస్తున్నారు. సో అందుకని తీసుకున్న పబ్లిక్ డెట్కి రీపేమెంట్స్ చేయాలి కదా. అంటే సపోజ్ ఈ సంవత్సరం తీసుకున్నారు, నెక్స్ట్ ఇయర్ వీటిని రీపే చేస్తారు. సో ఇలా పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఏదైతే పబ్లిక్ డెట్ తీసుకున్నారో వాటికి రీపేమెంట్స్కి 1,39,035 crores ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. సో ఇక్కడ పబ్లిక్ డెట్ ఇంతకుముందు తీసుకున్నారు కదా, వాటిని రీపేమెంట్స్, సో తీసుకున్న అప్పుల్ని తిరిగి ఇచ్చేస్తున్నారు. సో అలా ఇవ్వడానికి 1,39,000, సో 13,935, 13,935 కోట్లని ఖర్చు చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ని ఇంతకుముందు ఏదైతే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇవ్వటం కోసం, సో ముందుగానే అడ్వాన్స్డ్గా లోన్స్ ఇవ్వడం కోసం 553 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. మేజర్గా పబ్లిక్ డెట్ రీపేమెంట్స్ కోసం 13,935 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుంది. సో ఇది స్టేట్ గవర్నమెంట్కి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెడుతుంది అనేది ఒక డీటెయిల్ వ్యూ. దీని తర్వాత మనకి రెవెన్యూ డెఫిసిట్, దాదాపుగా ఈ ఇయర్ రెవెన్యూ డెఫిసిట్ 18,434 కోట్లు ఉంది. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటంటే రెవెన్యూ అకౌంట్ వరకే చూస్తాం. రెవెన్యూ ఎక్స్పెండిచరు మైనస్ రెవెన్యూ రెసిప్ట్స్, అంటే ఒక సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎంత ఖర్చు అవుతుందో నుంచి ఆ ఖర్చులో నుంచి ఆ 1 year పీరియడ్లో సంపాదించిన మనీని తీసేస్తే మనకి రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. సో అంటే ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డే టు డే లైఫ్ కోసం ఎంత ఖర్చు పెట్టింది 1 year పీరియడ్లో, తర్వాత లేదా అసెట్ క్రియేట్ కాకుండా మనీ ఎంత ఖర్చు పెట్టింది, రెవెన్యూ ఎక్స్పెండిచర్. అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎప్పుడైనా కానీ రెవెన్యూ డెఫిసిట్ తగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గితే రెవెన్యూ డెఫిసిట్ తగ్గుతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అంటే డే టు డే లైఫ్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. అంటే ఇది తగ్గుతుందంటే ఏం పెరుగుతున్నట్టు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, అంటే మూలధన వ్యయం పెరుగుతున్నట్టు. మూలధన వ్యయం పెరుగుతున్నట్టు ఆస్తులు పెరుగుతున్నట్టు, అసెట్ క్రియేషన్ పెరుగుతున్నట్టు. అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనకి రెవెన్యూ డెఫిసిట్ ఎప్పుడు కూడా తగ్గుతూ ఉండాలన్నమాట. సో రెవెన్యూ డెఫిసిట్ ఇప్పుడు ప్రజెంట్ ఏపీ గవర్నమెంట్కి 18,434 కోట్లు ఉంది. అంటే ఒక సంవత్సర కాలంలో అసెట్ క్రియేట్ కానీ ఏపీ గవర్నమెంట్కి వస్తున్నటువంటి మనీ కన్నా కూడా ఒక సంవత్సర కాలంలో ఏపీ గవర్నమెంట్ పెట్టే ఖర్చు ఎక్కువగా ఉందన్నమాట. సో అసెట్ క్రియేట్ కాని ఖర్చు ఎక్కువగా ఉంటుంది, అదే రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ లోటు అని ఎప్పుడు అంటాం అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రెసిప్ట్స్, అంటే రెవెన్యూ వ్యయంలో నుంచి రెవెన్యూ ఆదాయం తీస్తాం. రెవెన్యూ వ్యయం ఎంత ఇక్కడ మనకి, రెవెన్యూ వ్యయం చూడండి 1,80,392 కోట్లు. సో రెవెన్యూ ఆదాయం ఎంత, 1,61,958 కోట్లు. సో దీంట్లో నుంచి తీసేస్తే మనకి 18,434 కోట్లు రెవెన్యూ డెఫిసిట్ వస్తుంది. ఫిజికల్ డెఫిసిట్, సింపుల్గా ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏం లేదు. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటంటే బారోయింగ్స్, అప్పుల్ని సూచిస్తుంది. అంటే స్టేట్ గవర్నమెంట్కి ఉన్నటువంటి అప్పుల్ని సింపుల్గా సూచిస్తుంది. ఇది బడ్జెట్ ఎస్టిమేషను. సో బారోయింగ్స్ని సింపుల్గా బారోయింగ్స్ని డెనోట్ చేస్తుంది ఫిజికల్ డెఫిసిట్ అనేది. కోసలోట్ అనేది 48,295 కోట్లు అనేది ఫిజికల్ డెఫిసిట్గా ఉంది. ఫిజికల్ డెఫిసిట్ తగ్గుతుందంటే దాని అర్థం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క బారోయింగ్స్ తగ్గుతున్నట్టు. ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంటే దాని అర్థం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ యొక్క బారోయింగ్స్ పెరుగుతున్నట్టు. సో ఈ సిరీస్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. సో దీనికి సంబంధించి ఇంతకుముందు బడ్జెట్కి సంబంధించిన వీడియోస్ కూడా మన SVR అకాడమీలో ఉన్నాయి. ఇంకా డీటెయిల్గా, సో ఆల్రెడీ మనం చాలా దీన్ని డీటెయిల్గా చెప్పాం. ఇంకా డీటెయిల్గా కావాలంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇది చెప్పడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఎకానమీ నుంచి గ్రామ సచివాలయంలో కానీ గ్రూప్ 2లో కానీ ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. దానికి సంబంధించి ఏపీ బడ్జెట్ కూడా రీసెంట్ టాపిక్ కాబట్టి కరెంట్ అఫైర్స్లో కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. వచ్చే గ్రామ సచివాలయం ఎగ్జామ్లో కూడా మేజర్ క్వశ్చన్స్ మనకి బడ్జెట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఏపీ స్పెసిఫిక్ మ్యాటర్స్ అడుగుతున్నారు కాబట్టి ఏపీకి సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ ఏపీకి సంబంధించినటువంటి ఇష్యూస్ మేజర్గా బడ్జెట్లో కవర్ అవుతాయి. అందుకని మనకు ఈ గ్రామ సచివాలయానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బడ్జెట్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ మీకు తెలుసు 520 పేజెస్ ఉన్నటువంటి షార్ట్ పీరియడ్లో మీరు చదవడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఒక పీడిఎఫ్ని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాం. సో 25వ తారీఖు నుంచి మీకు గ్రామ సచివాలయానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ను కూడా మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. సింపుల్గా మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్స్ని ప్రెస్ చేస్తే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అర్థమవుతుంది. లేదేమైనా డౌట్ ఉంటే మీకు పక్కన ఇచ్చిన నంబర్ని కాల్ చేసి అడ్మినిస్ట్రేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే మీకు డీటెయిల్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ.